ఇంటింటికి తెలుగుదేశం పోవాలని చెప్పి ప్రజల్లో సమస్యలు తెలుసుకోవాలని మనం చేసినటువంటి విషయాలు కరపత్రాలు తీసుకోవాలని చెప్తున్నారు. బాగానే ఉంది. మేము వెళ్తున్నాం, ప్రజల్లోకి పోతున్నాం. పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా మేము అనేక పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు పోతున్నాం. అయితే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఖచ్చితంగా తీర్చాల్సినటువంటివి. ముఖ్యంగా 2014-2019 మధ్యలో పేద ప్రజలకి హౌసింగ్ స్కీమ్ తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అప్పట్లో మంజూరు చేసి కొంతమందికి ₹1 వేసి ఇల్లు శాంక్షన్ అయిందన్నారు. మరికొంతమందికి బేస్మెంట్లు కట్టుకున్నారు, మరికొంతమంది రూఫ్ లెవెల్కి తీసుకొచ్చారు, కొంతమంది పూర్తిగా కూడా చేసుకున్నారు. కొంతమందికి బిల్లులు 10,000 అయినాయి, కొంతమందికి సిమెంట్ ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి గ్రామంలోనూ. మరి వాళ్ళకి దాదాపు 10-12 సంవత్సరాలైనా ఇంతవరకు బిల్లులు రాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినవి మనం ఇవ్వము అని చెప్పి పెండింగ్ పెట్టారు. ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు. అప్పుడు ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు అవుతోంది, హౌసింగ్ ఊసే మనం ఎత్తలేదు. పైగా అర్హులైనటువంటి వ్యక్తులకి పింఛన్ ఇవ్వడంలో మనం వైఫల్యం చెందాం. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మనం కొత్త పింఛన్ లేకపోయినాం ఈ 2 సంవత్సరాల్లో. ఇవి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. అధిష్టాన వర్గం దయచేసి గుర్తించాలి. ఇంకా ఒకటి ఏమంటే, ఇది కార్యకర్తలంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడ్డారో, నిజాయితీగా కష్టపడి రోడ్ల మీద ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఈ రోజుకి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. మరి అధికారం వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పదవులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త ముఖాలను కొత్త సెటప్ను వేసుకున్నారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకి నిజంగా నామినేటెడ్ పదవులు కష్టపడిన వాళ్ళకి రావడం లేదు. అడ్డదారిలో ఎమ్మెల్యేల వెనకంటి ఉండి ఎమ్మెల్యేలతో చేకూరుతూ ఉంటే రికమెండేషన్ చేస్తారనే ఉద్దేశంతో క్రాష్లో ఎక్కువగా పదవులు తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యేల చుట్టూ ఒక కోటరీ లాగా తయారైపోయారు. దాంతో సీనియర్లంతా పార్టీకి అంటీ ముట్టనట్టుగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అందుకనే ఇంటింటి తెలుగుదేశం కొంత వెనకబడిందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతేకాదు, నిన్న మదనపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. మన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పఠాన్ ఖాదర్ ఖాన్, ఆయన బెంగళూరు బస్టాండ్లో ఓ హోటల్ పెట్టుకున్నాడు. ఆ హోటలు 10:30 తర్వాత ఓపెన్ చేసినాడు అనే ఉద్దేశంతో పోలీసులు అక్కడ హోటల్లో దూరి దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది అక్కడ ఉన్న పనిచేసేవాళ్ళు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే వైసీపీ గవర్నమెంట్ ఉండి వైసీపీ వారి హోటల్ ఉంటే పోలీసులు అంత ధైర్యంగా వాళ్ళ హోటల్లో దూరే వల్ల ఒకసారి ఆలోచన చేయాలి. పోలీసులు కూడా ఒక అరగంట ఆలస్యమైందంటే పోలీసులు కేసు రాయొచ్చు, లేదా ఫైన్ వేయచ్చు, చెప్పచ్చు. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేసే అధికారం ఎవరికీ లేదు. మరి ఎందుకు ఈ విధంగా చేశారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇవన్నీ సెటరైట్ కావాలంటే అధిష్టాన వర్గం జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో మంత్రి మాకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. 2 సంవత్సరాలు పైబడుతూ ఉంది. నియోజకవర్గాల్లో ఒక్క శిలాఫలకంలో అభివృద్ధి పథకంలో లేదు, ఆయన వేయలేడు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేసే పరిస్థితి లేకుండా ఉంది. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గరికి సమస్యలు తీసుకుపోయినా ఆయన కూడా పరిష్కరించే పరిస్థితులు లేకుండా ఉన్నారు. అప్పుడెప్పుడో గౌరవాడు శ్రీనివాసులు మనకు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైనా కార్యకర్త ఫోన్ చేస్తే వెంటనే తిరిగి స్పందించి పని జరుగుతుందో జరగదో ఆ కార్యకర్తకు భరోసా కల్పిస్తూ ఉండేవాడు. ఈరోజు కార్యకర్త ఫోన్ చేస్తే ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, అయోమయంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని సరిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం చురుకుగా దీంట్లో పాత్ర తీసుకుంటే తప్ప కార్యకర్తలు, సీనియర్లు కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీనియర్లకు కనీసం ఒక ఇన్విటేషన్ కూడా ఉండదు. ఇప్పుడు నిన్న స్వాతంత్ర వేడుకలు జరిగినాయి మదనపల్లిలో. రాజంపేట తెలుగుదేశం పార్టీ, నేను మాజీ అధికార ప్రతినిధి, ఒక ఇన్విటేషన్ కూడా మాకు ఉండదు. అన్నమయ్య జిల్లా, మదనపల్లి జిల్లా మొత్తం మీద ఎవరైతే ప్రధానంగా కష్టపడిన సామాజిక వర్గం ఉందో వాళ్లకు ప్రోటోకాల్లో ఒక్క పదవి కూడా లేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. అంటే ఈ సామాజిక వర్గం ఓట్లేసి కష్టపడి చేసుకుంటా ఉంటే ఓట్లేస్తారులే అనుకుంటే అది తప్పు.
సమన్యాయం చేయాలి ఎప్పుడైనా కానీ అందరికీ. ఇక్కడ అది లోపించింది, దాన్ని వెంటనే సర్దుబాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.